వివేకానందరెడ్డి హత్య కేసులో తనని వైఎస్ సునీతారెడ్డి కానీ ఆమె భర్త రాజశేఖర రెడ్డి కానీ సిబిఐ అధికారి కానీ వేధించారని వాళ్ళు చెప్పేటువంటి పాయింట్లు సిబిఐ ఏదైతే ఆరోపణ చేస్తుందో అలిగేషన్ చేస్తుందో అవన్నీ ఒప్పుకొని తీరాలని తన మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చారంటూ కోర్టులో కేసేసినటువంటి వివేక పిఏ అప్పటి పిఏ కృష్ణారెడ్డి ఇప్పుడు కోర్టులో గెలిచారు. కోర్టు వాళ్ళ మీద కేసుని ఫైల్ చేయమని రీసెంట్గా పోలీసులు తెలియజేయడంతో పోలీసులు పులివెందుల కోర్టులో దీని మీద కేసు కూడా ఫైల్ చేశారు. అప్పటి విచారణ అధికారి ఎందుకు అట్లా మాట్లాడారు, వైఎస్ సునీతారెడ్డి అట్లాగే ఆమె భర్త ఎందుకు ఈ కృష్ణారెడ్డిని ఇంతగా ప్రెజర్ చేశారు, ఏ విషయంలో ప్రెజర్ చేశారు అనే విషయాలన్నీ కూడా పోలీసులు బయటికి తీసుకురావాలని కోరుతూ కోర్టు దీనికి సంబంధించి ఆజ్ఞలు జారీ చేసింది, ఆదేశాలు ఇచ్చింది. దీని మీద పోలీసులు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ అంశం మొత్తాన్ని రాజకీయంగా మళ్ళీ ముడిపడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎలక్షన్కి ఆంధ్రప్రదేశ్లో ఇంకా 3 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ 3 నెలల్లో అప్పట్లో 2019 ఎలక్షన్ అప్పుడు కూడా కొన్ని నెలల ముందుగానే, కొన్ని రోజుల ముందుగానే వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ సునీతని, వైఎస్ వివేకానందరెడ్డి ఫ్యామిలీని, ఆయన భర్తని, భార్యని, కూతుర్ని, వీళ్ళందరినీ కూడా అల్లుడిని, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మరొక రాజకీయాన్ని స్టార్ట్ చేసింది వైసీపీ అంటూ ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ అప్పుడే ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. అయితే వైఎస్ సునీతని ఇట్లా కావాలనే టార్గెట్ చేస్తున్నారని, వైఎస్ సునీతని తన తండ్రిని మర్డర్ చేసిన వాళ్ళు బయట తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆమెని ఒంటరి చేసి ఒక వర్గం వాళ్ళు, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు పులివెందల్లో ఆమె మీద కంప్లీట్గా గ్రడ్జ్ పెట్టుకుని ఇదంతా చేస్తున్నారని కూడా ఆమెని సపోర్ట్ చేసేవాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఇన్నాళ్ళు ఈ విషయం సైలెంట్గా ఉంటూ వచ్చింది, కానీ కోర్టులో మాత్రం కృష్ణారెడ్డి ఖచ్చితంగా గెలిచారు. తనని అప్పట్లో ఉన్నటువంటి అధికారితో పాటు వైఎస్ సునీత అట్లాగే రాజశేఖర రెడ్డి విపరీతంగా ప్రెషరైజ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని తేల్చుకుని ఆయన కోర్టులో గెలిచి మరి వాళ్ళ మీద కేసులు పెట్టగలిగారు. అయితే కృష్ణారెడ్డి విషయంలో మొదటి నుంచి కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైఎస్ సునీత. ఎవరు చంపారు అనేది అతనికి క్లియర్ కట్గా తెలుసని, కానీ అతనే బయట పెట్టట్లేదని, అతను గనక బయట పెడితే ఈ కేసు ఇమ్మీడియట్గా సాల్వ్ అయిపోతుందని ఎన్నో మాటలు చెప్పారు వైఎస్ సునీత. అట్లాగే కృష్ణారెడ్డి కూడా అనేక సార్లు మీడియా ముందుకు వచ్చి మాటలు చెప్పారు. కానీ ప్రాక్టికల్గా సిబిఐ ముందు జరిగినటువంటి వాదనలో మాత్రం ఆయన నిజాలు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆయన నిజాలు చెప్పకపోవడం వెనక కొన్ని పెద్ద తలకాయలే ఉన్నాయని, అతన్ని కాపాడుతూ వాళ్ళు కాపాడుకునేటువంటి పరిస్థితి ఉండడం వల్లే అతను నిజం చెప్పట్లేదని, ఈ కేసు నీరుగారిపోవడానికి కారణం కూడా ఈ పెద్ద తలకాయలు అనేటువంటి వ్యాఖ్యలు మనకి కొన్ని నెలల ముందు నుంచి వినిపించాయి. కానీ ఒక 5-6 నెలల క్రితం లేదా 8 నెలల క్రితం ఉన్నటువంటి హడావుడి ఈ కేసులో లేదు. అప్పట్లో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ఆల్మోస్ట్ అరెస్ట్ చేయబడినటువంటి సిబిఐ తన అఫిడవిట్లో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఖచ్చితంగా అనుమానితుడని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా అనుమానితుడని, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినా కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు, ఆయన అరెస్ట్ చేయకపోవడం వెనక కూడా కొన్ని పెద్ద తలకాయలు ఆయన కాపాడ్డాయి అనేటువంటి మాటలు కూడా వినిపించాయి. కానీ ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ రివర్స్ అవుతున్నాయి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది అక్కడ ఉంచి అది క్యాన్సిల్ అయిపోయి ఆయన హాస్పిటల్లోకి వెళ్ళి జాగ్రత్త పడుతూ తన మదర్ హెల్త్ని రీజన్గా చూపిస్తూ అక్కడ ఉండిపోయినటువంటి సీజన్స్ అవన్నీ మొత్తం ఇప్పుడు రివర్స్ అయిపోయి వైఎస్ సునీతారెడ్డి మీదకి, ఆమె భర్త మీదకి వ్యవహారాలన్నీ రివర్స్ అవుతున్నాయి. కోర్టులు కావచ్చు, మొత్తం వ్యవస్థ అంతా కూడా రివర్స్ అవుతుంది ఆమె మీదకి. సో ఆమెనైనా మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే నిజంగానే ఆమె మీద కుట్ర జరుగుతోందా అనేది మీరు చెప్పండి. వైఎస్ సునీత ఈజ్ హానెస్ట్ అని ఎంతమంది అంటారో, వైఎస్ సునీత ఈజ్ నాట్ హానెస్ట్ అని ఎంతమంది అంటారో చూద్దాం. ఆమె మీద అసలు ఏపీ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఏంటో ఈ ఒక్క వీడియోతో తెలిపోవాలి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్లీ మీరు కామెంట్ చేయండి. వైఎస్ సునీత ఈజ్ హానెస్ట్ లేదా వైఎస్ సునీత ఈజ్ రాంగ్ లేదా రైట్, అట్లా మీకు కుదిరినటువంటి భాషలో మీ అనాలిసిస్ని, మీ ఆలోచనల్ని కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి.